రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, అన్ని దేశాలకి సైన్యం ఉంటుంది, కానీ సైన్యానికి ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు పాకిస్తాన్. పాకిస్తాన్ని అక్కడ ప్రజలు నడిపించరు, అక్కడి ప్రభుత్వం నడిపించదు, అక్కడ ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థలు నడిపించవు. ఆ దేశాన్ని నడిపించే ఏకైక శక్తి, ఆ దేశాన్ని కలిపి ఉంచే ఏకైక శక్తి పాకిస్తాన్ సైన్యం. పాకిస్తాన్ సైన్యం వల్లనే ఆ దేశపు సరిహద్దులు ఉన్నాయి, ఆ దేశంలో ఒక ప్రభుత్వం ఉంది. సైన్యం కోరుకున్నవాడు పాలకుడవుతాడు, సైన్యం వద్దనుకున్నప్పుడు తక్షణం వాడు జైలుకో లేకపోతే దురదృష్టవంతుడైతే ఉరికంబానికో ఎక్కుతాడు. ఇది పాకిస్తాన్ చరిత్ర. 1947 నుంచి ఇదే చరిత్ర నడుస్తోంది. పాకిస్తాన్లో ప్రధానమంత్రుల్ని పక్కన పెట్టేసేసి హత్యలు చేసేసి సైన్యం అధికారంలోకి రావడం అనేది ఒక ఆనవాయితీ. భుట్టోని ఉరితీసింది సైన్యం. అదేవిధంగా నవాజ్ షరీఫ్ని దేశం నుంచి తరిమేసింది సైన్యం. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టించింది సైన్యం. అటువంటి పాకిస్తాన్ సైన్యము పాకిస్తాన్ని కలిపి ఉంచే, పాకిస్తాన్ యొక్క ఉనికికి మనుగడకి దాని ప్రాణకేంద్రమైనటువంటి మిలిటరీలోనే గనక వేర్పాటు, లేకపోతే మిలిటరీలోనే చీలిక వచ్చి విభేదాలు వచ్చి గ్రూపులు తయారై ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకునే పరిస్థితి వస్తే ఇంకా ఆ దేశపు భవిష్యత్ ఏంటి? ఇప్పటికే సింధ్, బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోరుతున్నారు. పాకిస్తాన్ గుప్పెట్లో ఉన్నటువంటి గిల్గిట్ బల్తిస్తాన్ స్వాతంత్రం కోసం గిలగిలా కొట్టుకుంటోంది. అక్కడ కూడాను ప్రజా పోరాటాలు నడుస్తున్నాయి. పంజాబులో ఏదైతే పాకిస్తాన్లోని దాదాపు ఒక 50%, 60% జనాభా ఉండేటటువంటి పంజాబులో కూడాను దక్షిణ పంజాబులో ఉన్నటువంటి సరైకి భాష మాట్లాడే వాళ్ళు విడిపోవాలంటున్నారు. ఇన్ని రకాలుగా విడిపోయే పరిస్థితి ఉన్నటువంటి పాకిస్తాన్ని కలిపి ఉంచుతున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూషన్, వ్యవస్థ సైన్యము. ఆ సైన్యంలోనే ఇప్పుడు ముసలం పుట్టింది. పాకిస్తాన్ సైన్యంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఐఎస్ఐ యొక్క డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ని ఇటీవలే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడానికి ఒక కారణం చూపించాలి కాబట్టి ఆయన ఒక మిలిటరీ హౌసింగ్ కుంభకోణంలో పాల్గొన్నారు. ఆయన పాత్ర ఉంది కాబట్టి అరెస్ట్ చేశామని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ పీటీఐ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఇమ్రాన్ ఖాన్కి సన్నిహితుడుగా ఉంటూ ఇమ్రాన్ ఖాన్కి చాలా కీలక సమాచారం ఇచ్చి సైన్యాన్ని దెబ్బతీశాడన్నటువంటి అసలు కారణంతో ఫైజ్ హమీద్ని ప్రస్తుతం జైల్లో ఉంచారు. ఫైజ్ హమీద్ వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్ ఆయన్ని లెఫ్టినెంట్ జనరల్ చేయాలనుకున్నారు, కానీ సైన్యం దాన్ని పడనివ్వలేదు. జనరల్ ఆసిమ్ మునీర్ని సైన్యాధిపతి చేసింది. ఆసిమ్ మునీర్ సేనాధిపతి అయినటువంటి మరుక్షణం నుంచి ఇమ్రాన్ ఖాన్కి సహాయం చేసినటువంటి, ఇమ్రాన్ ఖాన్కి మద్దతుదారులుగా ఉన్నటువంటి సైనిక అధికారులందరినీ తొలగించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఫైజ్ హమీద్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరొక 3 కీలకమైనటువంటి పాకిస్తానీ ఆర్మీ సభ్యులు అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా రిటైర్డ్ సిబ్బందే అయినప్పటికీ పాకిస్తాన్లో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఆర్మీలో రకరకాల కార్పొరేషన్స్లో, రకరకాల సొసైటీల్లో, రకరకాల బిజినెసెస్లో ఉంటారు. మిలిటరీతో పాటు ముడిపడి ఉంటారు. కాబట్టి ఒక అధికారిని అరెస్ట్ చేశారంటే వెనక కొన్ని వందల మంది జవాన్లు, కొన్ని వందల మంది పదుల సంఖ్యలో ఆఫీసర్లు కూడా వీళ్ళతో లింక్ అయి ఉంటారు. కాబట్టి పాకిస్తాన్ సైన్యంలో 3 కీలక అధికారులు, రిటైర్డ్ అధికారులను అరెస్ట్ చేశారు. ఆ 3 అధికారులలో ఒకరి పేరు బ్రిగేడియర్ గఫార్, చాలా సీనియర్ అధికారి. అదేవిధంగా బ్రిగేడియర్ నయీం వఖార్, ఈయనను కూడా అరెస్ట్ చేశారు. 3వది కల్నల్ ఆసిమ్, కల్నల్, బ్రిగేడియర్. ఇవి లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్ ర్యాంక్కి చెందకపోయినప్పటికీ వీళ్ళు ఆర్మీలో ఉంటూ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తరువాత ఇమ్రాన్ ఖాన్కి మద్దతుగా
జరిగినటువంటి ప్రజా పోరాటాల్లో, వీధి అల్లర్లలో వీళ్ళ పాత్ర ఉందని చెబుతున్నారు. ఇప్పుడు వీళ్ళని ప్రశ్నిస్తే సైన్యంలో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు 2 భాగాలుగా చీలిపోయింది. ఒక భాగము సైనిక దళాల ప్రధానాధికారి అయినటువంటి జనరల్ ఆసిమ్ మునీర్కి అనుబంధంగా ఉండేది, మరొకటి ఇమ్రాన్ ఖాన్కి అనుబంధంగా ఉండేది. అంటే ఇమ్రాన్ ఖాన్, ఆయన అనుచరులు, ఆయన పార్టీ మద్దతుదారులు వీళ్ళందరూ ఉన్నటువంటిది ఒకటి. ఈ రకంగా 2 భాగాలుగా పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు చీలినట్టుగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మరికొందరు చాలామంది అధికారులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఉద్యోగాల్ని తొలగించబడే అవకాశం ఉంది, వాళ్ళ మీద కోర్టు మార్షల్ నడిచే అవకాశం ఉంది, వాళ్లకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ ఆర్మీయే 2 ముక్కలు అయ్యేటటువంటి పరిస్థితి ప్రస్తుతం వస్తోంది. అంటే ఇన్నాళ్ళు పాకిస్తాన్ని కలిపి ఉంచిన వ్యవస్థకే ఈరోజు చెదలు పట్టే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి గతంలో ఒక్కసారి వచ్చింది. నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆయన పర్వేజ్ ముషర్రఫ్ని తొలగించి తనకు అనుకూలుడైనటువంటి జనరల్ జహంగీర్ కరామాత్ని ఆయన ఆర్మీ చీఫ్గా చేయాలనుకున్నారు. ఈయన పర్వేజ్ ముషర్రఫ్ శ్రీలంక పర్యటనకు వెళ్ళగానే ఆయన ఆర్మీ నుంచి తొలగించి ఆయన విమానంలో ఉన్నటువంటి సమయంలోనే ఆయనని ఆర్మీ నుంచి తొలగించటమే కాకుండా ఆయన స్థానంలో జనరల్ జహంగీర్ కరామాత్ని సైనిక దళాల ప్రధానాధికారిగా అపాయింట్ చేశారు, తనకు అనుకూలుడుగా ఉంటాడన్నటువంటి నమ్మకంలో. అయితే పర్వేజ్ ముషర్రఫ్కి విమానంలో ఉండగానే సమాచారం అందింది. ఆయన దిగినటువంటి మరుక్షణము ఆయనకు పూర్తి ఆర్మీ ఆయన వైపు ఉండడము, ఆర్మీ అంతా కూడాను ఆయన్ని దేశాధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత దేశాధ్యక్షుని హోదాలో ఆయన నవాజ్ షరీఫ్ని అరెస్ట్ చేశారు. జహంగీర్ కరామాత్ కూడా పదవి నుంచి తప్పుకుని పర్వేజ్ ముషర్రఫ్కి దారి ఇచ్చేశారు. అప్పుడు ఈ సంక్షోభం రాలేదు. ఈసారి పాక్ ఆర్మీలో కూడాను ప్రో అండ్ యాంటీ ఇమ్రాన్ ఖాన్ పేరిట 2 వర్గాలు చీలాయి. ఇది పాకిస్తాన్ని ఇప్పటి వరకు కలిపి ఉంచుతున్నటువంటి ఈ పొట్లానికి కట్టినటువంటి దారంలా వ్యవహరిస్తున్నటువంటి సైన్యమే గనక 2 ముక్కలైతే, ఈ ముడులు గనక విడిపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది? రానున్న రోజుల్లో పాకిస్తాన్ సైన్యమే గనక ఈ పరిస్థితిలో సంక్షోభంలో పడితే పాకిస్తాన్ మనుగడకే ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పనిసరిగా పంపించండి.